నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రమ్య హత్యకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనలు కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్ దిశ చట్టం ద్వారా 58 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామన్న హోంమంత్రి సురక్షితం కాని ప్రదేశాలకు వెళ్లొద్దని మహిళలకు సూచన తూర్పు గోదావరి జిల్లా పోతవరం చేరుకున్న సీఎం కాసేపట్లో సరికొత్త స్కూలు భవనాలు ప్రజలకు అంకితం ట్రైబ్యునళ్ల ఏర్పాటులో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసహనం ఏడాదికి పైగా చెప్పిందే చెబుతున్నారన్న సీజేఐ పెగసస్ పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ నిపుణుల కమిటీ వేయనున్నట్లు వివరణ గుంటూరులో జీజీహెచ్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకు నిరసనగా తెలుగుదేశం వామపక్ష నేతలు మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. శవ పరీక్ష పూర్తయిన రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా ప్రజా సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుణ్ణి కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యువతి హత్యను నిరసిస్తూ గుంటూరు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టారు. శవ పరీక్ష పూర్తయిన రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా ప్రజా సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రమ్యను చంపిన యువకుణ్ణి కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్వాతంత్ర్యం వచ్చిన రోజునే యువతిని హత్య చేయటం దారుణమన్నారు. దిశ చట్టం ఏమైందని ప్రశ్నించారు. హోంమంత్రిగా మహిళ ఉన్నా ఆడపిల్లలపై అకృత్యాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. రమ్య హత్యకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి సుచరిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అడ్డుపడుతున్న మహిళల్ని కూడా చూడకుండా నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాగ మహిళలకి తప్పు జరుగుతుంది, మీరేం చేస్తున్నారని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. మేము మీ పార్టీలో కూడా మహిళలు ఉంటారు, రేపు ఏదో ఒక నాడు మీ మహిళకు కూడా ఇదే జరిగిద్ది. అప్పుడు మీరేం చేస్తారు? చేతకాని సీఎం నోరు మూసుకొని కూర్చుంటున్నావా? ఆడవాళ్ళని అయ్యుండి ఇట్లా దౌర్జన్యంగా లాఠీలతో తన్నించడం న్యాయం కాదు. నిన్న జరిగిన అన్యాయం గురించి తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళలు కానీ ప్రతి కార్యకర్త వచ్చి రమ్య కుటుంబంకి న్యాయం చేయమని అడుగుతుంటే పోలీసు వాళ్ళతో దాడులు చేపించి ఆడవాళ్ళు కూడా చూడకుండా ఈ రకంగా దాడులు చేపిస్తున్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నీకు పత్రం అయ్యే రోజు దగ్గరకు వచ్చింది. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని మేము హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ఏమి న్యాయం చేస్తారో చెప్పకుండా అలాగా బలవంతంగా ప్రజల్ని ఇచ్చేసి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదండి. ఆ కుటుంబానికి ఏ న్యాయం చేస్తామని చెప్పి తీసుకెళ్లాలా. స్వాతంత్ర దినోత్సవం రోజే మహిళ పట్టపగులు హత్యకు గురైంది అంటే ఇది యావత్ భారత లోకానికి కూడా చాలా బాధాకరం అండి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెట్టామన్నారు. అసలు దిశ చట్టం ఉందా? ఉంటే ఇట్ట పట్టపగులు ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? సాక్షాత్ హోమ్ మినిస్టర్ ఉన్న జిల్లాలో పట్టపగులే ఆడబిడ్డలకి హత్యలు జరుగుతా భద్రత లేకుండా పోయిందంటే తను వస్తే మేము అడిగాం, ఏంటమ్మా మీరు జిల్లా మినిస్టర్ గారు కదా, హోమ్ మినిస్టర్ గారు కదా, ఏం న్యాయం చేస్తారు అంటే ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, బయటికి పోవద్దు అంటుంది. మరి ఎవరు తెచ్చి పెడతారు ఫుడ్? బయటికి వెళ్ళకపోతే ఉద్యోగాలు చేసుకోవాలా, ప్రతి గృహిణి వ్యాపారం చేసుకోవాలా అంటే మీరు మటలు చేయమని ప్రోత్సహిస్తున్నారా అని హోమ్ మినిస్టర్ గారు కూడా
నేను అడుగుతున్నాను. వెంటనే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అందులో జెండా పండుగ చేసుకుంటుంటే నిన్న వాళ్ళ ఇంట్లో చావు పండుగ చేసుకున్నట్టుంది. ఈ విషయం యావత్ భారతదేశాన్ని అంతా కలిచివేసింది. కానీ దిశ చట్టం ఏమైందో కూడా ఇంతవరకు అర్థం కాలేదు. రమ్య హత్యపై తెలుగుదేశం వామపక్షాలు మండిపడ్డాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. రమ్య మృతదేహానికి ఆఘమేఘాలపై పోస్టుమార్టం చేయటమేంటని నిలదీశారు. మృతదేహాన్ని దొడ్డిదారిన తరలించే అవసరం పోలీసులకు ఏముందని ప్రశ్నించారు. నిందితులను పట్టుకుని కుటుంబానికి బాధితురాలు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అండి. ఒక దళిత విద్యార్థిని ఘోరంగా హత్యకు గురైతే ఈ రోజు లోకేష్ గారు పరామర్శకు వస్తా ఉన్నారంటే వీళ్ళు భయపడి పారిపోతా ఉన్నారు. 5 నిమిషాల్లో పోస్ట్ మార్టం, 2 నిమిషాల్లో పంచనామా ముగిచ్చి వెనక నుంచి దొడ్డిదోవన శవాన్ని తీసుకొని పోవడం అంటే ఎంతకంటే సిగ్గుమాని చర్య ఉంది. ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ అందరూ వచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ప్రభుత్వం చేసేటటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఖచ్చితంగా ఈ అంశాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు మేము తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వెనక ఏదైనా కుట్ర జరుగుతుందా, చనిపోయినాక రాజకీయం మొదలైందా, చనిపోక ముందే రాజకీయం మొదలైందా అర్థం కావట్లేదు. విద్యార్థిని శవాన్ని దొంగచాటుగా తప్పించి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. దిశ చట్టమే రాలా, ఇంకా అబద్ధం చెప్తున్నారు. వాళ్ళైతే పోలీసుల్ని వాళ్ళని కేటాయింపులు జరుపుకున్నారు, కానీ దిశ చట్టమే లేదు. చట్టమే లేదో ఎలా శిక్షిస్తారు? సరే బాగుంది, మరి ఏది న్యాయం అంటే ఇదేనా? ఈ రకంగా అంటే చనిపోయిన వ్యక్తికి దురదృష్టవశాత్తు మరణం సంభవించిన వ్యక్తికి నివాళులు అర్పించడానికి కూడా అవకాశం లేకుండా రాజకీయం చేయడం దిశ చట్టంలో ఏదైనా క్లాజ్ ఉందా అని నేను అడుగుతాను. సంబరాలు జరుపుతున్న రోజునే నిజంగా నడు రోడ్డు మీద పట్టపగలు హత్య జరగటం అంటే నిజంగా చాలా హేమ చర్య. ఇంకొక కుటుంబానికి ఎక్కడ కూడా ఎలాంటి చర్య జరగకోకుండా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ శశికృష్ణను కఠినంగా శిక్షించాలని, ఆ శిక్ష అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరు కూడా అలాంటి ఆలోచన రాకుండా ఉండడానికి ఆ శిక్ష అనేది గురి అవ్వాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ కృష్ణమాదిగ నాయకత్వంలో ప్రతి కుటుంబానికి, రమ్య కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ఎంఆర్ డిమాండ్ చేస్తాం. హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించారు. గుంటూరు నగరంలో రమ్య కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లిన లోకేష్ వారికి ధైర్యం చెప్పారు. లోకేష్ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అసలు మెత్తగా ఉంటుంది. ఎవరైనా మనకు డమ్మి అని పిలుచుకుంటామయ్యా, పేరే డమ్మి పెట్టుకుంటాం. మీరు ఈ పాపను చూడాలని వస్తున్నారని చెప్పి ఉద్దేశపూర్వక వైసీపీ గూండాలు అడ్డం పెట్టుకొని పోలీసులు మాట్లాడతారు. వివేక హత్య కేసులో 71వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ఎండ్బి అతిథి గృహంలో విచారణ చేస్తున్నారు. సీబీఐ విచారణకు వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, వివేక హత్య కేసులో ఇవాల్టి విచారణపై మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది?
శర్మ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 71వ రోజు ఇవాళ సిబిఐ విచారణ కొనసాగుతుంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో కూడా సిబిఐ బృందాలు విడిపోయి అనుమానితులను విచారణ చేస్తున్నాయి. పులివెందుల R&B అతిథి గృహంలో వైఎస్ కుటుంబ సభ్యుల్ని ఇవాళ విచారణకు పిలిచినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రం సిబిఐ విచారణకు హాజరయ్యారు. మరో 2 కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కడప జైలు అతిథి గృహంలో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, వారి 2 కుటుంబ సభ్యులు, అదేవిధంగా సుంకేశ్వర గ్రామానికి చెందిన ఉమాశంకర్ రెడ్డి కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు చిట్వేలి ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి కూడా సిబిఐ విచారణకు వచ్చారు. అదేవిధంగా సునీల్ బంధువు భరత్ కుమార్ కూడా సిబిఐ విచారణకు వచ్చారు. వీరితో పాటు కర్ణాటక ప్రాంతానికి నుంచి ఒక అడ్వకేట్ కూడా సిబిఐ అధికారులను కలవడానికి రావడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు మీడియా అడిగితే మేము సిబిఐ అధికారులను కలవడానికి వచ్చాం, మేము ఏం చెప్పకూడదని కూడా ఆయన లోపలికి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఆయన రావడానికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇవాళ సునీల్ యాదవ్ కూడా సిబిఐ కస్టడీ ముగిసింది. 10 రోజుల పాటు అతన్ని సుదీర్ఘంగా సిబిఐ అధికారులు కడప, పులివెందుల ప్రాంతానికి తీసుకెళ్లి విచారించారు. ఈ 10 రోజుల పాటు అతను చెప్పినటువంటి కీలక సమాచారాన్ని బట్టి పలువురు అనుమానితులలో కూడా ఆయుధాలు, దుస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు. ఆ 10 రోజుల పాటు విచారించిన నివేదిక ఆధారంగా కొద్దిసేపటి క్రితమే సునీల్ యాదవ్ ను కూడా పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అయితే అతనికి ఈ నెల 18 వరకు రిమాండ్ ఉంది. మళ్ళీ తిరిగి కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. శర్మ, ధన్యవాదాలు మురళి. ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏడాదికి పైగా చెప్పిందే చెబుతున్నారు తప్ప ఆచరణ శూన్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. గత వారం విచారణకు వచ్చినప్పుడు తప్పక అమలు చేస్తామని చెప్పారని, ఇప్పుడేమైందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. మరో 2 వారాలు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని తుషార్ మెహతా కోరారు. ఇదే చివరి అవకాశమని, ఇంకోసారి అవకాశం ఇవ్వడం కుదరదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించిన సీజేఐ 10 రోజుల్లో నిర్ణయం చెప్పాలని ఆదేశించారు. కేసు విచారణ ఈ నెల 31న చేపట్టనున్నట్లు స్పష్టం చేసిన జస్టిస్ రమణ మరోసారి సమయం అడగవద్దని తేల్చి చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు ఇంకా ఏ అంశాలు ప్రస్తావించింది? ట్రిబ్యునల్ దేశవ్యాప్తంగా అనేక ట్రిబ్యునల్ ఏర్పాటు, అదేవిధంగా ఆ ట్రిబ్యునల్స్ ను కొనసాగించడానికి కార్యకలాపాలు కొనసాగించేందుకు అవసరమైన సిబ్బంది, అదేవిధంగా సభ్యుల నియామకానికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. గత 4 నెలల కాలం నుంచి ఒకటే సమాధానం చెప్తూ వస్తున్నారు. చెప్పిందే చెప్పడంతో అసలు ఈ విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావటం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించడం జరిగింది. అదే సందర్భంలో గతంలో సుప్రీంకోర్టు ఏ అంశాలు, ఏ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను అయితే కొట్టివేసిందో అవే మార్గదర్శకాలను తిరిగి తీసుకొస్తూ చట్టంలో మార్పులు చేస్తూ పార్లమెంట్ లో బిల్లు ఎలా ప్రవేశపెడతారని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా ఉందని, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, అసలు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా లేదా, ట్రిబ్యునల్ తమ కార్యకలాపాలు కొనసాగించనిస్తారా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ స్పష్టం చేయాలని చెప్పి గత వారం వచ్చినటువంటి విచారణ వచ్చిన సందర్భంలో చెప్పినప్పటికీ ఇప్పటికి వరకు ఎటువంటి స్పందన కనిపించకపోవడంపై ఒకంత అసహనాన్ని ప్రధాన న్యాయమూర్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మీరు సమయం కోరుతున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా కోర్టుకు చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ఇక పైన ఎటువంటి పరిస్థితుల్లోనూ సమయం ఇచ్చేది లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు 10 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలనుకుంటున్నారు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారా లేదా, చేస్తే సభ్యులు వాటికి సంబంధించిన కార్యకలాపాలు వీటన్నిటిని ఎంత టైంలో మీరు చేస్తారు, ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో స్పష్టమైనటువంటి దీంతో రావాలి అని చెప్పి
ఆదేశాలు జారీ ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇచ్చేది లేదు అని, లేని పక్షంలో కోర్టు నిర్ణయం తీసుకుంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. శర్మ. ధన్యవాదాలు అరుణ్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని సైదవ్ అటల్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వాజ్పేయికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ పురోగతికి వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ, దేశ ప్రజల హృదయాల్లో ఆయన స్థానం సుస్థిరమన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అధికారులు మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణమాసం పూజల్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది మహిళలు తరలివస్తుండటంతో కోవిడ్ 3వ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ కనకదుర్గ నగర్ మహామండపం క్యూ లైన్లను పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో మాట్లాడారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫ్లోర్లోనూ క్యూ లైన్లో శానిటేషన్, మరుగుదొడ్లు, నీటి వసతి సదుపాయాలను తనిఖీ చేశారు. 5వ అంతస్తులోని దుకాణాలను పరిశీలించారు. మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు ఈవో పలు సూచనలు చేశారు. అనంతపురంలో ఓ మహిళను కట్టుకున్నవాడే కడతీర్చాడు. నగర శివారు చంద్రబాబు కొట్టాల కాలనీకి చెందిన లక్ష్మి, ఆదినారాయణ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో గత రాత్రి భర్త ఆదినారాయణ ఇంటిలో ఉన్న రోకలి బండతో లక్ష్మి తలపై బలంగా కొట్టి ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న ఆటగాళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా సన్మానించారు. ఉదయాన్నే ప్రత్యేక బస్సులో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకున్న క్రీడాకారులు ప్రధానితో అల్పాహారం సేవించారు. టోక్యో వేదికగా భారత క్రీడాకారులు చూపిన అసాధారణ ప్రతిభకు దేశమంతా గర్విస్తోందని, వీరు భవిష్యత్ తరాలకు ఆదర్శమని ప్రధాని కొనియాడారు. దేశంలో క్రీడల పట్ల ప్రజలకు అవగాహన వచ్చిందని, దాని ఫలితాలే టోక్యో ఒలింపిక్స్లో ప్రతిబింబించాయని ప్రధాని పేర్కొన్నారు. వీరికి సహకరించిన కుటుంబ సభ్యులను, కోచ్లను, సహాయ సిబ్బందిని ప్రధాని అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒలింపిక్స్లో దేశానికి అత్యధిక పతకాలు సాధించారని ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబాన్ శకం మొదలు కావటం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పాశవికతకు మారుపేరుగా నిలిచిన ఈ ముఠా ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మధ్యరాతి యుగం నాటి సూత్రాలను నమ్మిన తాలిబాన్ల ప్రస్థానం విద్యార్థి దశ వినాశనం వరకు సాగింది. పాశవిక చర్యలతో, ఆటవిక పాలనతో తాలిబాన్లు ఆఫ్ఘన్ను నరకప్రాయంగా మార్చారు. ఆఫ్ఘనిస్తాన్ను మళ్లీ హస్తగతం చేసుకోవడంతో తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమయ్యారు. తాలిబన్ల ప్రస్థానం విద్యార్థి దశ నుంచి ఆరంభమైంది. పష్తో భాషలో తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం. 1990లలో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సేనలపై పోరాడిన వివిధ ముజాహిదీన్ వర్గాలు రష్యా నిష్క్రమణ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ముజాహిదీన్ నేతలు జనంపై విపరీతంగా పన్నులు వేసేవారు. డబ్బు కోసం కిడ్నాప్లకు తెగబడేవారు. దీంతో ఆఫ్ఘాన్ అంతా అరాచకం తాండవించింది. ఈ నేపథ్యంలో 1994లో తాలిబన్లు ముల్లా ఒమర్ నాయకత్వంలో దేశంలో సుస్థిరతను నెలకొల్పడానికి రంగంలోకి దిగారు. సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్తాన్లో నిర్వహించిన ఇస్లామిక్ విద్యాలయాల్లో వీరు చదువుకునేవారు. వ్యవస్థాపక సభ్యులంతా ఒమర్ విద్యార్థులే కావడం వల్ల ఆ ముఠాకు తాలిబన్ అని పేరు పెట్టారు.
తాలిబాన్ ముఠాలో తొలుత ముజాహిదీన్ ఫైటర్లు ఉండేవారు. పాకిస్తాన్ సైన్యం, సైనిక గూఢచారి సంస్థ ఐఎస్ఐల అండదండలతో తాలిబాన్లు ఆఫ్ఘాన్ ముజాహిదీన్ వర్గాలను ఓడించి 1998 నాటికి దేశాన్ని చాలా వరకు తమ ఏలుబడిలోకి తెచ్చుకుని శాంతి భద్రతలను పునరుద్ధరించారు. చిరకాలం పాటు యుద్ధ సంక్షోభంలో నానా అగచాట్లు పడిన ఆఫ్ఘాన్ ప్రజలకు అది గొప్ప ఊరటగా అనిపించింది. ప్రారంభంలో తాలిబాన్ ముఠాకు మంచి ఆదరణ లభించింది. నేరాలు, అవినీతిని అరికడతామన్న హామీ వారికి సాంత్వన కలిగించింది. కానీ పాలనలోకి వచ్చాక తాలిబాన్లు నిజ స్వరూపాన్ని చాటారు. ఇస్లామిక్ పాలన పేరిట కఠిన షరియా చట్టాన్ని అమలు చేశారు. హంతకులు, అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ పురుషులను బహిరంగంగా తలలు నరకడం, ఉరి తీయడం, చోరీలకు పాల్పడిన వారి చేతులు నరకడం వంటి మధ్యయుగాల నాటి శిక్షలు అమలు చేశారు. పురుషులు గడ్డాలు పెంచాలని, స్త్రీలు తప్పనిసరిగా బురకాలు ధరించాలని ఆదేశించారు. 10 ఏళ్లు పైబడిన బాలికలు పాఠశాలలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. సంగీతం, టీవీ, సినిమాలను తాలిబాన్లు నిషేధించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనలో పరమత సహనానికి స్థానమే లేకుండా పోయింది. 2001లో బామియాన్ బుద్ధ విగ్రహాలను ఫిరంగులతో పేల్చేయడం వారి దాష్టీకానికి నిదర్శనంగా నిలిచింది. తాలిబాన్లకు పుట్టినిల్లు పాకిస్తాన్. ఈ వాస్తవాన్ని పాక్ నేతలు నిరాకరిస్తున్నా తాలిబాన్ తొలితరం నాయకులు పాక్ మదర్సాల్లోనే చదివారనేది సత్యం. ఒక దశలో తాలిబాన్లు పాకిస్తాన్లోనూ అస్థిరత సృష్టించారు. పెషావర్లో ఒక పాఠశాలపై దాడి చేసి విద్యార్థులను ఊచకోత కోశారు. అప్పటి నుంచి పాక్ లో వారి ప్రాబల్యం క్షీణించింది. ఇటు అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001 అక్టోబర్ నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబాన్లను కూలదోశాయి. ఆఫ్ఘాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి. కానీ అమెరికా బలగాల ఉపసంహరణతో ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్లు మరోసారి ఆఫ్ఘాన్ లో పాగా వేశారు. ఈసారి వీరి పాలన ఎలా ఉంటుందో అని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కరేబియన్ దీవి హైటీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణాల సంఖ్య 1300కు చేరగా ఈ ఘోర విపత్తులో మరో 5700 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా వేల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పెను విలయం ధాటికి ఆసుపత్రి భవనాలు కూడా నేలమట్టం కావడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కరేబియన్ ద్వీపదేశం హైతీలో శనివారం సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపానికి పేద దేశమైన హైతీ విలవిలలాడుతోంది. మరణాల సంఖ్య 1300 దాటగా క్షతగాత్రుల సంఖ్య వేలల్లో ఉంది. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతుండగా వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మట్టి పెళ్లలు భారీగా విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. తీర ప్రాంత పట్టణమైన లేస్కేయస్ భూకంపం ధాటికి అతలాకుతలమైంది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగగా ఆదివారం కూడా ప్రకంపనలు సంభవించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భూకంపం తర్వాత హైతీలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎంతో మంది తమ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. తమ బంధువులు, స్నేహితులను వెతుక్కుంటూ అనేక మంది శిథిలాలను తొలగిస్తున్నారు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో ఎవరిని కదిపినా కన్నీళ్లే వర్షిస్తున్నాయి. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టం కావడంతో వేల మంది నిరాశ్రయులు వీధులు, చర్చిల్లో కాలం గడుపుతున్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆసుపత్రి భవనాలు కూడా కూలిపోవడంతో ఆరుబయటే చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే హైతీ దేశ అధ్యక్షుడు మోయిస్ హత్యతో షాక్ లో ఉన్న దేశాన్ని ఈ భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది. ఈ విపత్తుతో ఆహార అభద్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైతీ డైరెక్టర్ కారాబక్ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ దేశమంతటా నెల రోజుల పాటు అత్యయిక స్థితిని విధించారు. నష్టం తీవ్రతను పూర్తి స్థాయిలో అంచనా వేసేంత వరకు అంతర్జాతీయ సాయాన్ని కోరబోమని తెలిపారు.
భూకంపంతో అస్తవ్యస్తమైన హైతీకి సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. తక్షణ చర్యలు చేపట్టేందుకు గాను అధ్యక్షుడు జో బైడెన్ యుఎస్ఎయిడ్ ఉన్నతాధికారి సమాంతా పవర్ ను నియమించారు. నష్టాలను అంచనా వేసి హైతీ కోలుకునేందుకు సహాయం చేయడంలో యుఎస్ఎయిడ్ సాయపడుతుందని బైడెన్ తెలిపారు. హైతీ ప్రజలకు అమెరికా సన్నిహిత మిత్రదేశంగా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక విమానంలో యుఎస్ఎయిడ్ బృందం హైతీ చేరుకుంది. మరోవైపు అర్జెంటీనా, చిలీ దేశాలు కూడా సాయానికి ముందుకొచ్చాయి. హైతీ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సంఘీభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందించడంలో అండగా ఉంటామని పేర్కొంది. మరోవైపు తీవ్ర భూకంపం దాటికి తీవ్ర విషాదంలో ఉన్న హైతీకి మరో విపత్తు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పెను తుపాను 1-2 రోజుల్లో హైతీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని తీవ్రత అధికంగా ఉంటుందన్న హెచ్చరికలతో హైతీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్ల చర్య వివాదాస్పదమైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు షూస్ స్పైక్స్తో బంతిని తొక్కడం కెమెరా కంటపడింది. లంచ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు బంతిని అటు ఇటు తంతూ దానిపై స్పైక్స్తో ముద్రలు వేయడం కనిపించింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. అసలు ఏం జరుగుతోంది? ఇది బాల్ ట్యాంపరింగా లేదా కరోనా నివారణ చర్య అని నవ్వుతున్న ఎమోజీని జోడిస్తూ అతడు ట్వీట్ చేశాడు. ఉత్తరాఖండ్లో 2 తలల తాచుపాము ఆశ్చర్యానికి గురిచేసింది. వికాస్ నగర్లోని లెహంగా రోడ్డులో 2 తలల పామును చూసిన స్థానికులు భయంతో అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని పామును పట్టుకున్న సిబ్బంది జన్యుపరమైన లోపం వల్ల పాముకు 2 తలలు వచ్చాయని తెలిపారు. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని వైద్య నిపుణులు వివరించారు.